వరుస సమావేశాలు ఇంక 100 రోజులు అయింది కాబట్టి ఇంక ఫీల్డ్లోకి దిగాలి, లేకపోతే అసమ్మతులను అందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నమా? వైసీపీ పొలిటికల్ భవిష్యత్ ఏంటి ఈ సిచ్యువేషన్లో? అంటే అందరం అడిగింది ఏంటి, మీరు ఓడిపోయారు, ఆత్మవిమర్శ చేసుకోవాలి, తప్పులు చెప్పుకోవాలి, ప్రజలను మళ్ళీ విశ్వాసం పొందాలి, ఇదంతా కదా. ఆ పని చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు. తన హయాంలో బలమైనవేవో ఏ లోపాలు జరిగాయి వాటిని మేము చక్కదిద్దుకుంటాము, మా తప్పులు మేము గుర్తిస్తున్నాము, తప్పులు జరిగి ఉండొచ్చు అనే మాట ఇంతవరకు జగన్ నుంచి వచ్చిందా? రాలేదు. అవును, రాలేదు. ఎందుకంటే ఆయన అందరినీ ఒక చోట కూర్చోబెట్టి అది వరకు తను ఒక్కడే చెప్పేవాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ చెప్తే దాదాపు అది మన మీడియాలో చర్చించేవాళ్ళం. ఇప్పుడు ఆయన రాష్ట్ర స్థాయికి వెళ్లకుండా జిల్లా స్థాయికి వెళ్తున్నారు. జిల్లా స్థాయిలో నాయకులతో డీల్ చేసి అక్కడ నిలబడే వాళ్ళు ఎవరు తాలు తప్ప అన్నట్టుగా తాలు ఏంటి అని తేల్చుకునే ఒక ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. అంటే ఆయన పార్టీని కాపాడుకోవడం ఆయన ఉద్దేశంగా ఉన్నట్టుంది. రాజకీయ విధానం ఏంటి, రాజకీయంగా ప్రజలకు దగ్గర కావడానికి ఏం చేయాలి, అది ఈ ఫేజ్లో ఆయన పెట్టుకున్నట్టు కనపడదు. ఇంకోటి, ఈ సమావేశాలకు వచ్చేవాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు, వాళ్ళు ఇక్కడ ఇచ్చే స్పందనలు ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి వాళ్ళ మీద అంచనాలకు రావడం, అది కూడా ఒకటి చేస్తూ ఉన్నారు. మూడోది టైంపాస్ కూడా, కాలం కొంత గడపడానికి కూడా ఇది ఒక అంశంగా తీసుకున్నారు. బహుశా నాకు తెలిసి ఇటువంటివి చేసి కొంచెం నూతన సంవత్సరంలోనో లేదా కొంచెం ఇంకో నెల అలా గడిచాకో ఏదైనా పిలిపివచ్చు. అప్పుడు ఒక్కసారిగా ప్రజలకు సంబంధించి ఏదో తీసుకుంటున్నట్టు ఈ అంశం మీద మేము ప్రజల్లోకి పోతామని దానికి వీళ్ళని సిద్ధం చేసే పని కూడా ఉండొచ్చు. కానీ ఇవి అంత ఉత్సాహంగా జరుగుతున్నాయనేది ప్రశ్నే. ఎందుకంటే వైసీపీ నాయకులు స్టేట్మెంట్స్ అవి మధ్య చూస్తే అంత పవర్ఫుల్గా కానీ, లేకపోతే కొంచెం ఎవరో కొద్దిమంది అంబటి రాంబాబు లేకపోతే ఇలా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ నాని లాంటి వాళ్ళు ఎక్కువ భాగం అసలు కొడాలి నాని మాట్లాడి కూడా చాలా రోజులైంది. అవును, కొడాలి నాని కూడా వడలిపోయారా అనే స్థాయిలో. మరి ఇలాంటప్పుడే కదా నడిచినప్పుడు ఏమో చాలా ఇదిగా ఉండి ఇప్పుడు మాట్లాడకపోతే రోజా మీద మీరంతా చర్చలు పెట్టి రోజా గారు అనేసరికి ఆమె మీద ఒకసారి 1-2 ట్వీట్స్ అవి పెట్టి మళ్ళీ మామూలుగా ఆమె కొంత విరామం తీసుకుంటున్నారు. ఈ సమయంలో జగన్కు తమ పార్టీని యాక్టివేట్ చేయటం, క్రియాశీలం చేయటము, చురుగ్గా ఉన్నాము అనే ఒక మెసేజ్ పంపించడం కూడా సవాల్గా ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తాయి కదా, అది కూడా ఉంది. సార్, మరొక వెస్ట్ గోదావరి మీటింగ్ పెడితే దానికి ప్రధానంగా గ్రంథి శ్రీనివాసరావు హాజరు కాలేదు, ఆయన కూడా బయటకు వచ్చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి మీద ఫుల్ ఫైర్గా మాట్లాడిన ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అని. ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఉందండి అసలు? ఎవరు దాల్దేనా? ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ లాంటి వాళ్ళకే ఎక్కువ సమస్య అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏ సోషల్ బేస్ చేసుకొని ఇప్పటివరకు నడుస్తూ వచ్చారు, ఆ బేస్ ప్రధానంగా పవన్ కళ్యాణ్కు షిఫ్ట్ అయిపోయింది. ఆయనతో పాటు తెలుగుదేశానికి ఓటేసింది అన్న తర్వాత ఇంక ఇక్కడ ఆయనకున్న తగ్గుతుంది కదా. ఆ మాటకొస్తే వంగ గీత లాంటి వాళ్ళు అయినా కానీ. కాబట్టి గోదావరి జిల్లాలోనే ఈ రీఅడ్జస్ట్మెంట్, ఈ పునఃపొందిక, మళ్ళీ ఒకసారి అటు ఇటు సర్దుబాటు చేసుకునే పని ఎక్కువగా గోదావరి జిల్లాలోనే జరుగుతుంది. అది కాపు నాయకులు లేకపోతే కాపు ప్రజాప్రతినిధులుగా ఉండి జగన్తో పాటు ఉన్న వాళ్ళు కొంత పునరాలోచనలో పడతారు. మీరు ఒకటి గుర్తించండి, వీళ్ళు అదే పని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే జగన్ రెడ్డి అంటే అది కూడా ఒక ఇదే అన్నట్టుగా. ఇప్పుడు రెడ్లందరూ ఆయనతో ఉన్నారు అన్న పద్ధతిలో ఆయన అనుకున్నాడు. లేకపోతే కానీ వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు సభల్లో కూడా చెప్తున్నారు, వాళ్ళ అధికార ప్రతినిధిని కూడా ఈ మధ్య తప్పించారు, అక్కడ ఒక ప్రతినిధిని తగ్గించారు లిస్టులో. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, జగన్ అంతా మావాడు అనుకుంటే ఎంతసేపటికి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ ఇవన్నీ అనుకుంటూ మమ్మల్ని వదులుకున్నాడు అని. ఇప్పుడు ఆ లిస్టులో ఆయన అందుకే పెట్టలేదేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి మనకి చర్చల్లోకి వచ్చి ఆయన అంతే కదా. ఇప్పుడు అలాగే నేను ఇంకోటి కూడా చెప్తాను, నా కులాల గురించి నేను తక్కువ మాట్లాడతానని మీకు బాగా తెలుసు. ఇప్పుడు హైదరాబాద్లో కేజీఎఫ్ పెట్టారు. కేజీఎఫ్లో సత్కారాలు పొందిన వాళ్ళల్లో కొంతమంది చాలా తీవ్ర భాషలో ఏం మాట్లాడారు, ఎన్నో త్యాగాలు చేసి చంద్రబాబును అధికారంలోకి తీసుకొని వస్తే ఆయన తగినంతగా శ్రద్ధ పెట్టట్లేదు, అవతల వాళ్ళ మీద తీసుకోవాల్సిన కఠిన చర్యలు అవి తీసుకోవడం లేదు, ఇదైతే నేను ఇక్కడ చెప్తున్నాను, 1-2 అక్కడ మాట్లాడారు. అంటే ఈ 3 సామాజిక తరగతులకు చెందిన వాళ్ళ నాయకుల మీద ఏదో ఒక విధమైన అసంతృప్తి. గెలిచిన అసాధారణ విజయం సాధించిన తెలుగుదేశంకు, చంద్రబాబుకు అనుయాయులుగా ఉండే వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే
అవును. ఇంకా ఓడిపోయిన గ్రంథి శ్రీనివాసో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడూ ఎవరితో సమయం ఇచ్చి మాట్లాడినట్టు నేను ఎక్కడ వినలేదు. ఉదాహరణకు నేను దగ్గరగా ఉన్నాను, నేను మాట్లాడానని గట్టిగా చెప్పే నాయకుడు అక్కడ కనబడలేదు నాకు. చాలా సీనియర్లు వాళ్ళతో రకరకాల కలిసినామంటే ఎక్కడైనా అయినప్పుడు, లేకపోతే మనం ఇలా చర్చలు చేసినప్పుడు, ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అదంతా ఒక బ్రహ్మ డిబేట్లో వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడమే తప్ప ఎవరు చెప్పారు, ఎవరు చూసారు ఎవరికి అందని అంతే కదా. సో అందుకనే కదా ఆయన అంత అందుబాటులో లేనందువల్ల ఏమైందంటే ఇప్పటికైనా తెలుసుకుంటే చాలా మంచిది. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి వచ్చేసింది. అవును. ఇప్పుడు నేనేంటో అప్పుడప్పుడు కనబడి మాట్లాడి ఉంటే కదా మీరు ఒక ఐడియా, లేకపోతే ఆయన ఇలా అలా ఆయన అసలు అవునేమో ఆయన పొద్దున్న లేచి ఇప్పుడు ఇది ఏదో చెప్తుంటారు కదా, దీని బదులు ఇది చేస్తారు లేకపోతే ఇట్లాంటివి. ఇంకా ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఎప్పుడు పబ్జీ అని ఇట్లాంటివి కొన్ని చెప్తూ ఉంటారు. సో కొన్ని ఇమేజెస్ ఆయన తన ఏంటో తను ప్రజలకు దగ్గర చెప్పకపోవడం వల్ల ఆయన అంటే ఫలానా అనే ఒక ఇమేజ్ సృష్టించబడిన ఇమేజ్కి ఆయన బందీ అయిపోయాడు. ఇంకా అవును. ఇలా అంటే కూడా కొంతమందికి జరగదు. మీరు ఇంకా సాఫ్ట్ హార్డ్ ఇందులో ఏం లేదు. పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తమ ఏంటో తమ ఆలోచనలు ఏంటో తమ ఆచరణ అలాగే తమ వ్యక్తిగతమైన పద్ధతులు ఒక మేరకు ఎలా ఉంటాయో చెప్పలేకపోయాడు. అందుకని ఈ నాయకులు ఎవ్వరికి కూడా మాట ఎన్టీఆర్ గురించి ఉదాహరణ చెప్తానండి. నాగా జనార్దన్ రెడ్డి ఒకసారి చెప్పారు. ఆయన కొంచెం ఆయనకు టికెట్ రాలేదు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. పెద్ద బాగా ఫైర్ బ్రాండ్గా ఉండేవాడు కదా. ఒకరోజు తెల్లవారుజామునే 4:30కి ఎన్టీఆర్ ఫోన్ చేశాడు. 4:30కు డాక్టర్. అప్పుడే ఆయన ఏదో డెలివరీ చేసి వచ్చి కూర్చున్నాడట. నాగమ్మ వచ్చేసేయండి మీరు టిఫిన్ చేద్దామని. ఏం లేదు దానికి ముందు వెనక ఏం లేదు. అంటే వెళ్ళగానే అంతే, ఇంకా అందరితో అంతకుముందు ఆయన దూరం కావటము, ఇండిపెండెంట్గా వేయటము అన్నీ సమాప్తం. మళ్ళీ పార్టీలో ఇముడ్చుకోవటం. ఇట్లాంటి ఉదాహరణ ఒక్కటి కూడా వినలేదండి జగన్ దగ్గర. నాకు సన్నిహితులైన వాళ్ళు చాలామంది అక్కడ దూరమైన కథలు అయితే చాలా విన్నాను. కానీ సో జనాన్ని దూరం చేసుకోవడంలో జగన్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది, నాయకులను కూడా. మరి అటువంటి అప్పుడు ఇంకా అధికారం కూడా ఘోరంగా దెబ్బతిన్నాక వాళ్ళు ఇంకా దూరం అవుతారు కదా. పోనీ ఇప్పుడన్నా స్పెషల్ మెజర్స్ తీసుకుంటున్నారు అంటే జిల్లా వాళ్ళనే కూర్చోబెట్టి. ఇప్పుడు సలహాదారులు కూడా లేరు. కాబట్టి అందుకే నిన్న ఒక విధమైన అయోమయం, ఒక విధమైనటువంటి స్తబ్దత, సందేహాలు వైసీపీని ఆవరించాయి. సందేహమేం లేదు. సరే, అయితే ప్రజల కోసం పనిచేస్తే అన్నీ పోతాయి. ఇప్పుడు ధరలు తగ్గించండి, వాలంటీర్ల కోసం వచ్చారండి ఇంతవరకు. వాలంటీర్లు నా మానస పుత్రిక నేనే కనిపెట్టాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి 3 నెలల నుంచి వాలంటీర్లకు ఒక విధమైన అనిశ్చితిలో ఉంటే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? మాట వరుసకు నేను చెప్తాను. అది తెచ్చిన చాలా పథకాలు వీటికి సంబంధించి ఎందుకు చేయలేదు? కాబట్టి కార్యాచరణలోకి దిగితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎవరు చేసినా అదే కదా అల్టిమేట్గా. సార్, అంటే కాపు సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం, రాజ్యాధికారం వీళ్ళు ఎప్పటి నుంచో కల. సో ఈ ఎన్నికల దగ్గర నుంచి కాపు ఓటు ఆల్మోస్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి వైపు షిఫ్ట్ అయినట్టేనా ఇంకా పర్మనెంట్గానే? అందుకనే ఈ వంగ గీత అవనివ్వండి, మీరు చెప్పిన గ్రంథి శ్రీనివాస అవనివ్వండి, ఈ కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ వరకు అయితే వేరే విషయం. పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు వైపు షిఫ్ట్ అయింది ఇప్పుడు. ఓకే. అందువల్ల చంద్రబాబు కదా ముఖ్యమంత్రి. అంతే. ఇప్పుడు దీంట్లో ఇండిపెండెంట్ బేస్గా పవన్ కళ్యాణ్ మలుచుకోవడము, నిలుపుకోవడం ఇక్కడ సవాలు. అది పవన్కు ఉన్న సవాలు. దట్ ఈస్ ఇన్ బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన. అది కూటమిలో ఉండే సవాల్. అది తప్పకుండా ఉంటుంది. అది అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే కొద్దిగా ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా జగన్ వైపు వద్దు అనుకున్నప్పుడు ఇక పవన్ కళ్యాణ్ వైపే వస్తారు కదా. తెలుగుదేశం వైపు చూసే పరిస్థితి లేదు. రావాల్సి ఉంటుంది. వాళ్ళు రావాలి అంటే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా లీడ్ చేస్తాడు, మనల్ని ఇండిపెండెంట్గా నిలబెడతాడు అనే ఒక భరోసా ఆయన ఇవ్వాలి కదా. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం ప్రధానంగా ఉండి వాళ్ళు టికెట్లు ఇచ్చి లేకపోతే వాళ్ళు ఇదే ఉన్నప్పుడు సమభాగస్వామిగా అయినా కనీసం ఉండాలి కదా.